గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ మాట్లాడారు. మజ్లిస్ ఉల్మా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. మంగళగిరిలోని 72 ఎకరాల అంజుమాన్ భూములపై ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. అంజుమాన్ సంస్థ చైర్మన్ గా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ యొక్క అంజుమాన్ సంస్థకి 72 ఎకరాల స్థలం ఇస్తే ఆ స్థలాన్ని మేము కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేస్తాము, వారికి ఇస్తామని చెప్పడము దారుణము. లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో మరింత చులకన భావానికి ఎదురవుతారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను కూడా మీరు చవి చూడాల్సి వచ్చింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పేదల సొమ్ముని కార్పొరేట్ కంపెనీలకు కూడా పెట్టడం ఇదే విధమైన సంస్కృతి అని తెలియజేస్తా ఉన్నాము. మొన్న కూడా చెప్తా ఉన్నారు నారా లోకేష్ గారు, నేను పావులకు కాదు, రూపాయికి కాదు, 90 పైసలకు కాదు, ఉచితంగా ఇస్తా అని చెప్తా ఉన్నారు. అవి ఏమన్నా మీ హెరిటేజ్ ఆస్తులు అయితే ఉచితంగా ఇచ్చుకోండి. పేద వర్గాలకు సంబంధించిన ఆస్తుల్ని, అదేవిధంగా రైతుల దగ్గర తీసుకున్నట్టు ఆస్తుల్ని మేము బడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తామనడం దారుణము. అదేవిధంగా ఈ అంజుమన్ సంస్థకు సంబంధించిన స్థలం కూడా ముస్లిం అభ్యున్నతి వర్గాల కోసం వాడాలి తప్పించి దేవాదాయ శాఖ సంబంధించిన స్థలాలు కానివ్వండి, వక్ఫ్ బోర్డు స్థలాలు కానివ్వండి, క్రిస్టియన్ స్థలాలు కానివ్వండి, ఆ యొక్క వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వాడాలి తప్పించి మేము కార్పొరేట్ కంపెనీలకు ఇస్తామని చెప్పడం దారుణము. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కలగజేసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో మరిన్ని పోరాటాలకు సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.